వీ కెన్ ఎక్స్టెండ్ అవర్ బిజినెస్ ఇన్ హైదరాబాద్. మేము ఎలా అయితే అనుకున్నామో ఆ లెవెల్లోనే ఎక్స్టెండ్ చేయగలం. ఇంకా చేయాలనే కుతూహలంతో మరో స్టెప్ ముందుకు అయిపోతున్నాం. ఏంటి మాదిరి గారు కూడా ఇందులో పాల్గొన్నట్టున్నారు? ఎక్కడ వచ్చారు, నాతో వచ్చారు. అసలు మాకు అదేమో అర్థమైతే కదా, రమ్మన్నారు, వెళ్ళాము. వెళ్తే మిమ్మల్ని మీకు డాక్టరేట్ ఇస్తున్నామండి. ముందు తెలియదు మాకు అసలు ఏం తెలియదు. ఫొటోస్ అడిగారు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. ఎందుకబ్బా ఫొటోస్ ఏమైనా అడుగుతున్నారంటే, మీరు రండి సార్ చూదురు కానీ అన్నారు. కొంచెం క్లియర్గా చెప్పాలా. వెళ్ళిన తర్వాత డయాస్ ఎక్కించారు, ఆయన ద్వారా నాకు ఇది ఇప్పించారు. షాక్ నాకు, దీనికన్నా అది పెద్ద షాక్. ఎందుకంటే అది ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. ఇది దీనిలో ఎక్కువగా ప్రీచర్స్ ఎక్కువగా ఉంటారు, అంత చాలా సిస్టమేటిక్ యూనివర్సిటీ. అందులో మార్క్ బర్న్స్ చేతుల మీదుగా రావటం నాకు ఒక అదృష్టంగానే బాగా. ఏంటి దీని మీద కూడా చాలా ట్రోల్స్ అవుతున్నాయి. దేనికి డాక్టరేట్ ఇచ్చారు, బూతుల కోసం ఇచ్చారా దువ్వాడకని? ట్రోల్స్ చేసేవాళ్ళు ఉంటారు సార్. నిన్న ఏదో చెప్తున్నారు కొన్ని ఛానల్స్లో, నేను చూస్తున్నాను. దువ్వాడకి డాక్టరా? దువ్వాడ చదువుకోలేదా? నీకు దమ్ముంటే ఎవరైనా నాకు డిబేట్ రమ్మనండి. లిటరేచర్లో షేక్స్పియరన్ లాంగ్వేజ్ గురించి మాట్లాడమంటారా? షేక్స్పియరన్ డ్రామాస్, ట్రాజడీస్ అండ్ కామెడీస్ గురించి మాట్లాడమంటారా? జాన్ కిట్స్ గురించి మాట్లాడమంటారా? రొమాంటిసిజం గురించి లిటరేచర్లో మాట్లాడమంటారా? మిడీవల్ లిటరేచర్ మాట్లాడతారా? లేకపోతే బిబిలికల్ లిటరేచర్ మాట్లాడతారా? లేకపోతే మహాభారతం గురించి మాట్లాడతారా? రామాయణం గురించి మాట్లాడతారా? సరళమైన భాషలో నాతో పాటు చదువుకునే వాళ్ళు ఎవరంటే రమ్మనండి. విమర్శించటం కాదు. ఇదేంటి యూనివర్సిటీ, ఈ మార్క్ బర్న్స్ ఎవరు? మార్క్ బర్న్స్ అంట 16లో మద్దతు ఇచ్చాడంట ఎవరికి, మన ట్రంప్ గారికి. తర్వాత ఇప్పుడు మొన్న ఎన్నికల్లో ఎవరు, అవన్నీ మనకు అనవసరం. హీఈస్ ద అడ్వైజర్ టు ద అని మన గవర్నమెంట్. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ఆయనకి నిన్న వచ్చారు, ఆయన సమ్మిట్లో. నేను చూసిన తర్వాత నాకు అర్థమైంది ఆయనకు గౌరవ స్థానం ఉందని. ప్రభుత్వాలు ఆయన గౌరవం. తర్వాత ఇవి కూడా నాకే కాదు, చాలామంది పెద్దలకు వచ్చేవి ఈ పిహెచ్డీలు. ఇప్పుడు ఉదాహరణకు చూసుకుంటే మన బలరాం, డాక్టర్ పి బలరాం నాయక్ గారు, యూనియన్ మినిస్టర్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్. తర్వాత అలాగే డివి శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ హైదరాబాద్, ఆయనకు కూడా వచ్చారు. తానేటి వనిత గారికి వచ్చింది. ఇలా చాలామందికి వచ్చాయి, అందులో నేను ఒకడిని. దీన్ని తక్కువ అంచనా వేసి మాట్లాడడం, ఆయన్ని విమర్శించడం. ఎందుకు అసలు దువ్వాడిని టార్గెట్? దువ్వాడంటే ఒక అదురు, బెదురు, భయం, ఒక టార్గెట్. ఈ దువ్వాడ గట్టిగా మాట్లాడతాడు, జగన్మోహన్ రెడ్డి గట్టిగా నిలబడతాడు, ఫెయిర్గా మాట్లాడేస్తాడు. మాట్లాడకూడదు ఏదైతే మా లోపాలు ఏవైతే ఉన్నాయో బయటకు రాకూడదని మేము ప్రయత్నిస్తుంటే ఈ దువ్వాడ ఒకటి తయారయ్యాడు, ఇవన్నీ మాట్లాడతాడు. సో దువ్వాడిని టార్గెట్ చేయడానికి ఏముంది? మాధురి దువ్వాడ. నా పర్సనల్ లైఫ్ అయ్యా, మీకేంటి సంబంధం?